హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మధ్య గమనించారా? నేను ఎక్కువగా సాయంత్రం పూట తీసిన వీడియోసే పెడుతున్నాను గదా! ఎందుకంటే పొద్దున పూట అసలు కుదరట్లేదనమాట. ఇంటి పని, వంట పని, శారీస్ కోసం వచ్చే కస్టమర్స్‌తోనే సరిపోతుంది పొద్దున పూటంతా. ఇంక అందుకోసం సాయంత్రం పూటే కొంచెం టైం దొరుకుతుందనమాట. అందుకని సాయంత్రం పూటే వీడియోస్ తీసుకుంటున్నాను. సాయంత్రం పూట కూడా వస్తారు కస్టమర్సు. కాకపోతే ఏంటంటే పొద్దున పూట ఎక్కువ మంది వస్తారు. సాయంత్రం తక్కువ అనమాట. అదొకటి. కొంచెం చీకటితో లేచి వీడియో తీసుకుందాము అంటే మనకి ఆ టైంలో వీడియోస్ తీసేవాళ్ళు ఉండట్లేదు. మళ్ళానేమో మనకున్న లైట్లు కూడా అంత ఫోకస్ సరిపోదనమాట. ఇక అలా కుదరట్లేదని చెప్పి ఇంకా నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వీడియో తీసుకుంటున్నాను. ఇంక ఈరోజు మిషన్ వర్క్ ఉంటే కొంచెం ఆ వర్క్ చూసుకొని మిగతా పనులైతే సాయంత్రం పూట పనులు మనకి రోజు చేసుకునే పనులే. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటా ఉన్నానన్నమాట. ఇంక ఈరోజు ఆదివారం కదా, అంటే ఈ వీడియో తీసింది ఆదివారం అనమాట. ఇంకా రోజీకి పప్పీకి స్నానాలు కూడా చేయించాము. చాలామంది నన్ను వీటికి రోజు స్నానం చేయించుతావా అని అడుగుతున్నారు. రోజు ఏం చేయించనండి, అంటే నాకు కుదిరిన దాన్ని బట్టి. ఒక్కోసారి రోజు మార్చి రోజు చేయించుతాను, 2 రోజులకు ఒకసారి చేయించుతాను. అంటే ఇవి బయటికి రోడ్డు మీదకి వెళ్ళవు కదా, ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఏం చేయించను. నాకు కుదిరిన దాన్ని బట్టి చేయించుతూ ఉంటానన్నమాట. ఇంకా ఇంకోటి ఏంటంటే నేనే చేయించాలి అని ఏం లేదు. హనీ ఉంటే హనీ చేయించిద్ది, లేకపోతే బబ్లు కానీ నేను కానీ ముగ్గురులో ఎవరో ఒకళ్ళని చేయించుతాం అనమాట. ఇంక వీటికి స్నానం చేయించేటప్పటికి ఎంత ఆనందంగా ఉందో చూడండి. ఇంకా గంతులేస్తూ ఉన్నాయి అన్నమాట. ఇంకా స్నానం చేయించగానే ఈ పరుపు లాంటిది మెత్త ఉంది కదా, ఇది వేస్తే ఇంక వాటి మీద పడి అటు ఇటు దొర్లి గింతలు పెడితే అవే తుడుచుకుంటాయి అన్నమాట. ఇంకా వీడికైతే సోకులు ఎక్కువ. చూడండి, పౌడర్ కూడా రాయించుకుంటున్నాడు చక్కగా. ఇంకా ఇది చిన్నపిల్లగా ఉన్నప్పుడు మెడిసిన్ కోసం అని చెప్పి వెళ్తే ఇంక అక్కడ ఇచ్చారనమాట ఈ పౌడరు. ఇంక అప్పటి నుంచి ఎప్పుడన్నా ఒక్కొక్కసారి వేస్తూ ఉంటుంది హనీ. వీడికి పౌడర్ వేసి తుడుస్తూ ఉంటే పప్పీగాడు చూడండి, నాకైతే ఏమీ లేదు కానీ వాడికైతే మాత్రం అన్ని సోకులు అన్నట్టుగా చూస్తున్నాడు. పాపం వాడికి స్నానం చేయించి ఇంక అలా వదిలేస్తాం అనమాట. వీడికేమో స్నానం చేయించి అట్లా దువ్వి పౌడర్ రాసి దువ్వాలన్నమాట, లేకపోతే ఆ జుట్టంతా ఉండలు కట్టేసిద్ది. అందుకోసం అని చెప్పి ఖచ్చితంగా దీనికి దువ్వాల్సిందే. ఇంకా వీటి ముచ్చటైతే ఇదండి. ఇంకా రోజు చూస్తూనే ఉంటాం వీటి వేషాలు. హ్యాపీగా అనిపించిద్ది. మనం ఎంత బాధలో ఉన్నా సరే వీటిని చూస్తే అదొక ఆనందం అన్నమాట. ఇంక ఈరోజు తెలిసిన వాళ్ళు శారీస్ కావాలి అని చెప్పి మనకి వీడియో కాల్ ద్వారాగా సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఇంకా అవన్నీ ప్యాకింగ్ చేస్తున్నా. చాలా హ్యాపీగా ఉందండి నిజంగా. ఒక్కళ్ళే ఇన్ని చీరలు 10 చీరల దాకా తీసుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నేను శారీస్ గురించి కూడా ఎక్కువ వీడియోస్ పెట్టట్లేదు. ఎందుకంటే ఒకే ఛానల్లో అన్ని రకాలు పెడితే మనకి ఏమంటారు, మిక్స్డ్ కంటెంట్ అయిపోయిద్ది అంటున్నారని నేను వీడియోస్ పెట్టడం తగ్గించేశాను. ఎందుకంటే నాకు కూడా తెలీదు అంతగా. అంటే నేనేం ఆలోచిస్తానంటే ఏది చేసినా అది నేను చేసుకునే పనే కదా అన్నట్టుగా నేను ఏదైతే చేస్తానో అదే వీడియోస్ రూపంగా మీ ముందుకు తీసుకొస్తా. కానీ కొంతమంది చెప్తున్నారనమాట, అన్నీ కలిపి పెట్టేస్తున్నావు, మిక్స్డ్ కంటెంట్ అయిపోయిద్ది, అట్లా పెట్టకూడదు అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు. మీలో ఎవరికన్నా తెలిస్తే నాకు కొంచెం కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకు కూడా కొంచెం హెల్ప్ అయ్యిద్ది కదా, అందుకోసం. ఇంక ఈరోజు మనకి మీషో ద్వారాగా కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి అన్నమాట. అవి వర్క్ దాని గురించి అంజలి అను షర్మిల హనీ చూస్తూ ఉన్నారు. ఇంకా ఆ పని వాళ్ళు చూసుకుంటారనమాట. నాకు అంతగా తెలియదు మీషో గురించి. ఇంకా మీషో నుంచి వచ్చే ఆర్డర్స్ అన్నీ వాళ్ళే చూసుకుంటారనమాట. విడిగా ఇంటి దగ్గరకు వచ్చే కస్టమర్స్ గురించి అయితే నేను చూసుకుంటాను. రోజుటికన్నా ఈరోజు కొంచెం పనులు ఎక్కువగా ఉన్నాయి. ఇల్లు చూసి మాత్రం దడుచుకోకండి. ఏంటక్క ఎప్పుడు చూసినా నీట్గా పెట్టుకుంటావు,
ఈరోజు ఇల్లేంటి ఇంత లోతునుంది అని అనుకోకండి. ఈరోజు ఏంటంటే కొంచెం పనులు ఎక్కువ ఉన్నాయన్నమాట. మిషన్ వర్క్ ఒకటి ఉంది. మళ్ళనేమో ఈరోజు సంబార గారం కూడా పట్టించానన్నమాట. ఇంకా హడావిడి మళ్ళనేమో ఇవాళ ఆదివారం కదా, పిల్లలందరూ వచ్చారు అని చెప్పి కొంచెం సగ్గుబియ్యం కాస్తున్నానన్నమాట. ఇంక ఈరోజు వీడియో కాల్ శారీస్ సెలెక్షన్ చేసుకోవటమే నాకు చాలా టైం పట్టిందనమాట. అంటే వాళ్ళకి శారీస్ అన్నీ చూయించి వాళ్ళకి నచ్చాలి కదా, అన్ని శారీస్ చూయించేటప్పటికి నాకు దగ్గరగా 1.5 2 గంటలు పట్టింది. అయినా కూడా పర్లేదులేండి, హ్యాపీయే. చీరలు తీసుకున్నారు కదా. ఇంకా ఈరోజు పనులు కొంచెం ఎక్కువ ఉండటం వల్ల ఇల్లు అంత నీట్గా పెట్టుకోలేకపోయాను. ఇదిగోండి, ఈరోజైతే ఈ కారం పట్టించానమాట. ఇది ఏమైందంటే లాస్ట్ ఇయర్ మిరపకాయలు తీసుకున్నాను. ఆ టైంలో నాన్న చనిపోవటం, అమ్మకి సర్జరీ చేయించటం, ఇంకా అప్పుడు కారం పట్టించుకోలేదనమాట. ఇంకా తర్వాత కొన్ని కాయలు పట్టించి వెంటనే వర్షాలు పడ్డాయి. ఇంక అప్పుడు పట్టించుకోలేదు. తర్వాత అవసరమైనప్పుడల్లా కొంచెం పట్టించుకుంటా ఇంకా అట్లా గడిపేశాము. ఇప్పుడు ఇంకా 1 కేజీ మిరపకాయలు అట్టాగే ఉండిపోయినాయి. ఇంక ఇప్పుడు కారం అయిపోయింది అని చెప్పి ఇంక అంతవరకు ఏపి అవైతే కారం పట్టించి ఇంకా అట్లా కవర్లో పోసాననమాట. ఇంకా కవరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కావాల్సినప్పుడల్లా కొంచెం చిన్న బాటిల్కి తీసుకుంటానన్నమాట. ఇంక ఈరోజు ఆ పనులతో ఇల్లంతా ఆగమాగంగా ఉంది. ఇంకా రేపొద్దున అంతా నీట్గా సర్దుకుంటా. ఎందుకంటే లేట్ అయిపోయింది, 9:30 10 అయిపోయింది అనమాట నాకు ఇంట్లో పని అయ్యేటప్పటికి. ఇంకా సర్దుకోవటానికి కుదరలేదు. నాకు కూడా కొంచెం నీరసంగా అనిపించి ఇంకా నైట్ ఏం సర్దుకోలేదనమాట. ఇంకా పిల్లలందరూ వచ్చారు అంటే ఎంత పని ఉన్నా సరే ఇంకా వాళ్ళని చూడంగానే చాలా హ్యాపీగా సందడిగా ఉంటుంది అనమాట వాళ్ళు ఉన్నంతసేపు. ఇంకా మీషో వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం కూర్చొని అలా సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నాము. ఈరోజైతే ఇలా గడిచిందండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి.